కానీ ఎన్ని ఫోన్స్ 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేసిన ప్రతి ఫోన్ వాటర్ రెసిస్టెంట్ ఇస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. 3.5 హెడ్ ఫోన్ జాక్. ఇది రీసెంట్ టైమ్స్ లో ఫ్యాషన్ అయిపోయింది. బడ్జెట్ ఫోన్స్ లో తీసేసాడు, హై ఎండ్ ఫోన్స్ లో ఎలాగో తీసేశారు, బడ్జెట్ ఫోన్ లో కూడా తీసేశారు. సోక్ అని చెప్పు, ఎందుకు మళ్ళీ వాళ్ళతో స్ట్రైట్ గా చెప్పేసి పర్లేదు, అర్థం చేసుకుంటారు మన వాళ్ళు. సో జోక్స్ అపార్ట్, అసలు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఎందుకు తీసేస్తున్నారు? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అందరూ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కాస్ట్ కటింగ్ అని చెప్పి అనుకుంటారు. ఎందుకు అసలు కాస్ట్ కట్ చేయడానికి ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ కాస్ట్ ఎంత ఉంది అనుకుంటున్నారు? 100లో ఉండిద్దా, వేలల్లో ఉండిద్దా? వేలలో ఉండదు, మరి అంత చేయమా. సరే, ఏదైనా ఒక అంచనా ఉంటుంది కదా. అండ్ ఈ కాస్ట్ కటింగ్ కాకుండా ఏమైనా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి రీసెర్చ్ చేస్తే ఒక 5 మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ కనపడి వాటిని ఇప్పుడు ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ వెళ్లే ముందు ఒకే ఒక చిన్న పాయింట్. నా ఛానల్ మీరు చూసే ఉంటారు, ఒక యాప్ ప్రమోట్ చేయను, ఏది ప్రమోట్ చేయను. జస్ట్ ఒకే ఒక్క నోట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చి వాల్యుబుల్ కంటెంట్ ఇలా రావాలి అనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెక్కువ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కంటెంట్ వస్తుంది. చాలా ఎఫర్ట్స్ ఇస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ వేటికి లొంగకుండా జెన్యూన్ గా మీ ముందుకు కంటెంట్ తీసుకొస్తున్నాం. సో ఒకవేళ కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుందాం. 1,50,000 ఒక ఫోన్ ఉంది. అండ్ ఇది దగ్గర 30,000 రూపాయలు. ఇంకా సేల్స్ లో 20,000 కొన్నా. వీడు కాస్ట్ కటింగ్ చేసుకున్నాడు. డబ్బులు ఎక్కువ దొబ్బేస్తాను వీడు కాస్ట్ కటింగ్ చేసుకుంటున్నాడు. అండ్ వీడు మిడ్ రేంజ్ లో తీసుకొస్తూ కూడా 3.5 హెడ్ ఫోన్ జాక్ ని కాస్ట్ కటింగ్ లేకుండా ఆఫర్ చేశారు. సో ఈ డిఫరెన్స్ రావడానికి ఎంత ఉంటుంది? ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే, మనం దీన్ని 2 రకాలుగా చూడాలి. అంటే ఆల్రెడీ ఉన్న జాక్ పోతే కొత్త జాక్ మనం రీప్లేస్ చేసుకోవడానికి ఒక ప్రైస్ ఉంటుంది. 2, అసలు మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ చేసుకొని అసెంబుల్ చేసుకోవడం. సో రెండింటికి ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉండిద్ది. జస్ట్ ఫర్ ఇన్స్టెన్స్, నేను ఇప్పుడు ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయవాడలో నేను కనుక్కున్నా. ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ వచ్చేసరికి 50 రూపాయలు లోపలే ఉంది. మళ్ళీ సరే గూగుల్ ఓపెన్ చేసి ఇన్స్టా మార్ట్లో కూడా చెక్ చేశాను. అండ్ కొన్ని సైట్స్ ఉన్నాయి, వాటిలో కూడా చెక్ చేశా. 4 3.5 హెడ్ ఫోన్ జాక్లు 60 రూపాయలు ఉన్నాయి. అంటే ఒక్కటి వచ్చేసరికి 20 రూపాయల కంటే తక్కువే ఉంది. ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 10 నుంచి 20 రూపాయల మధ్యలోనే ఉంది ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్. ఇదే వీళ్ళు బల్క్ లో తెచ్చుకొని కొన్ని లక్షల యూనిట్లు మ్యానుఫ్యాక్చర్ జరుగుతూ ఉంటే, వీటిలో కొన్ని లక్షలు అంటే నాకు తెలిసి ఈజీగా 10 రూపాయలు కూడా పడదు వీళ్ళకి ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్. సో ఇది కాస్ట్ కటింగ్ అంటే నాకెందుకు ఇది డైజెస్ట్ చేసుకోదలుచుకోలేదు. అండ్ ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పిన 3.5 హెడ్ ఫోన్ జాక్ గురించి, ఒక ఫోన్ లో ఉండే అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కంటే కూడా డ్యూరబిలిటీ ఎక్కువ ఉన్న కాంపోనెంట్, హై డ్యూరబిలిటీ ఉన్న కాంపోనెంట్ 3.5 హెడ్ ఫోన్ జాక్. వాళ్ళకి ఎత్తేసి కొట్టినా గానీ బాడీ డ్యామేజ్ అయ్యి, సెన్సర్స్ డ్యామేజ్ అవుతాయి, మిగతా కాంపోనెంట్స్ మదర్ బోర్డులు కూడా ఒకసారి ఇరిగిపోతాయి. కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ డ్యామేజ్ అవ్వడం ఎప్పుడైనా చూసారా? 100లో నాకు తెలిసి ఎక్కడో ఒక్కటి మాత్రమే 3.5 హెడ్ ఫోన్ జాక్ సరిగ్గా పిన్నులు పనిచేయక అది అవుతుందేమో. కానీ మోస్ట్లీ మీరు ఎలా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ కి ప్రాబ్లం రాదు. నెక్స్ట్ మెయిన్ ఫ్యాక్టర్, స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఏం చెప్తాయంటే స్పేస్ ని తగ్గించడం కోసం అని చెప్పని. ఓకే, యాక్చువల్లీ అది కరెక్ట్ పాయింటే. కాకపోతే ఒక స్మార్ట్ ఫోన్ లో వీళ్ళు ఇంటర్నల్ గా ఏ కాంపోనెంట్స్ ని అండ్ R&D చేసేటప్పుడు కూడా ప్రతి క్యూబిక్ మిల్లీ సెంటీమీటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్పేస్ ని ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం బ్యాటరీని కొంచెం పెంచొచ్చు అని చెప్తారు. కొన్ని సార్లు వైబ్రేటర్స్ ఏమైనా పెడతారు, అంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇచ్చే మోటార్స్ కానివ్వండి, అండ్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్స్ ఇలాంటివి యూస్ చేయడానికి వగేరా ఏవైతే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయో వాటన్నిటికీ ఈ స్పేస్ ఉపయోగపడుతుంది అని చెప్పని కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ బయటకు మనకు కనబడ్డాక 1 సెంటీమీటర్ ఉంటుంది. సేమ్ ఫోన్ లో కూడా అంతే కదా. ఎగ్జాక్ట్ గా నాకు తెలిసి 1 సెంటీమీటర్ వీళ్ళు యూస్ చేసేది ఈ స్పేస్. ఈ 1 సెంటీమీటర్ స్పేస్ మీద రీసెర్చ్ చేసి ఒక మొబైల్ ఫోన్ తీసుకురాలేవా బ్రాండ్? ఇన్ని సంవత్సరాలు తీసుకొచ్చి సడన్ గా ఆపేసేయాలా? సో జస్ట్ కారణాలే తప్ప వేరే ఇంటెన్షన్ ఏమి ఉండదు. ఇది నేను ఏదో గాల్లో మాటల్లో చెప్పట్లేదు. యాపిల్ బ్రాండ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక యాక్చువల్ ఫ్యాక్ట్ ని మీతో డిస్కస్ చేస్తా. ఇది రియల్లీ హ్యాపెండ్ ఫ్యాక్ట్. iPhone 6, 6s వరకు మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్స్ కనబడతాయి. iPhone 7 దగ్గర నుంచి వీళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ ని తీసేశారు. వీళ్ళు అప్పుడు చెప్పిన మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? iPhone 7 లో మీకు మధ్యలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కనబడింది హోమ్ బటన్ దగ్గర. ఆ హోమ్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ పక్కనే వైబ్రేటర్, అంటే మనకి ఫోన్ అన్లాక్ అయిన తర్వాత లేకపోతే ఫింగర్ ప్రింట్ డెనీ అయినప్పుడు, యాక్సెస్ డెనీ అయినప్పుడు వచ్చే ఆ ఫీల్ రావడానికి ఒక వైబ్రేటింగ్ మోటార్ ని పెట్టాలి. అందుకు ఆ స్పేస్ ని మేము అక్కడ యూస్ చేసుకుంటున్నాం అని చెప్పన్నారు. కానీ ఒక పర్సన్ ఆ ఫోన్ వచ్చిన తర్వాత టేర్ డౌన్ చేసి చెక్ చేశాడు. తేలిన విషయం ఏంటంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్లేస్ లో ఒక ప్లాస్టిక్ మొక్కను పెట్టేసి వీళ్ళు కవర్ చేశారు. కానీ అక్కడ వైబ్రేటర్ ఏమీ పెట్టి ఆ స్పేస్ ని ఏమీ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదు అని చెప్పి తను రుజువు చేశాడు. సో ప్రధాన కారణం స్పేస్ అనేది అయితే ఇంపార్టెంట్ ఏమీ కాదు. అదే టైం లైన్ లో వీళ్ళు లైట్నింగ్ ఇయర్ ఫోన్స్ తీసుకురావడం, టైప్ సి ఇయర్ ఫోన్స్ తీసుకురావడం, అండ్ వీళ్ళ సొంత బిజినెస్ అంటే కొత్త ప్రొడక్ట్ ఒకటి లాంచ్ చేసి దాన్ని యూస్ చేయాలి అంటే ఉన్న ఆల్టర్నేటివ్ ని ముందు చంపేసేయాలి. 3.5 హెడ్ ఫోన్ జాక్ ని చంపేసాం అనుకోండి, వాటిని మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొనుక్కొని వీళ్ళ బిజినెస్ ని పెంచుతూ వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండి అది బాక్స్ లో ఇయర్ ఫోన్స్ వస్తాయి, ఎవడు కొనడుగా. అండ్ 600 రూపాయలకి 500 రూపాయలకి ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటారు కానీ 25,000 పెట్టి ఎయిర్పోర్ట్స్ ఎవరు కొనరు. సో 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేస్తే పీడా పోయిద్ది అని చెప్పనేది వీళ్ళ యాక్చువల్ ప్లాన్. దీని గురించి పక్కకు తీసేసేయండి, దీనికి ఎవడు ఏం చెప్పినా కానీ అసలు కన్సిడర్ చేయదు కాబట్టి. బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఎగ్జాంపుల్ 20,000 రూపాయల లోపల యూజ్ చేసేవాడు మళ్ళీ 2,000 రూపాయలు పెట్టి మళ్ళీ ఎయిర్పోర్ట్స్ కొనాలా ఇయర్ ఫోన్ జాక్ లేదని చెప్పని. మీరు
మీరు మళ్ళీ అనొచ్చు డాంగుల్ కొనుక్కోవచ్చు కదా, డాంగుల్ యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పని. సామ్సంగ్ డాంగుల్ కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో ₹1000 దగ్గరలో ఉంది. యాపిల్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కొనుక్కోవాలన్నా కానీ ₹1000 నుంచి ₹2000 వరకు ఉంది. అదనంగా ఇప్పుడు కస్టమర్ అన్నోడు మళ్ళీ ₹1000-2000 జోబులో తీయాల్సి వస్తుంది. సో ఈ స్పేస్ అని చెప్పనే రీజన్ కూడా బుల్షిట్ అనేది నా ఒపీనియన్. అండ్ మూడో రీజన్, ఎక్కువ బ్రాండ్స్ క్లెయిమ్ చేసుకునేవి డిజైన్ ఎంత థిన్ గా తీసుకొస్తే అంత మంచిది. 3.5 హెడ్ ఫోన్ జాక్ మేము తీసేస్తే ఫోన్ ఇంకా థిన్ గా తీసుకురాగలము అని చెప్పని వీళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు. అసలు ఎవడన్నా అడిగాడా ఫోన్ లో కావాలనుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ని తీసి ఎత్తి పడేసేయండి, ఫోన్ మాత్రం చేతిలో ఉన్నట్టు పేపర్ పట్టుకున్నట్టు అనిపించాలి, అంత థిన్ ఉండాలి అని ఎవడన్నా అడిగాడా? మీకు ఒక ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. Vivo X5 Max, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్ Vivo X5 Max. ఇది 2014 లో లాంచ్ అయింది. వరల్డ్ లోనే థిన్నెస్ట్ ఫోన్ ఇది. మిస్టర్ హుస్ ద బాస్ ఛానల్ లో కూడా మీరు ఈ ఫోన్ చెక్ చేసే ఉంటారు. స్లిమ్మెస్ట్ ఫోన్, దాంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చే ఫోన్స్ 7mm 7.5mm అలా ఉంటున్నాయి. ఈ Vivo X5 Max అనేది 5mm 5.5 6mm ఈ రేంజ్ లో ఉండిద్ది. అందులోనే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇందులో పెట్టలేమా? సో డిజైన్ అని చెప్పని మనం కారణం చెప్పుకొని తప్పించుకోవచ్చు అని చెప్తున్నారే కానీ ప్రాక్టికల్ గా తీసుకురావాలి అనుకుంటే తీసుకురావచ్చు. సో డిజైన్ ఫోన్ థిన్ గా తీసుకొస్తామని చెప్పనేది కూడా మెయిన్ గా అండ్ అంత ప్రాపరియేట్ గా కన్సిడర్ చేయాల్సిన వ్యాలిడ్ పాయింట్ అయినట్లయితే నాకు అనిపించలేదు. అండ్ నాలుగో రీజన్, ఇది కొంచెం పర్వాలేదు రీజన్, వాటర్ ప్రూఫింగ్. మీకు IP65 వాటర్ రెసిస్టెంట్ ఉంటూ ఉంటాయి. అండ్ IP రేటింగ్ గురించి మీకు ఇంకా ఎక్కువ తెలియాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో మన ఛానల్లో ఉండిద్ది. IP రేటింగ్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. అందులో IP54 64 63 ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఒక ఫోన్ కి వాటర్ లో పడిన తర్వాత 30 minutes సర్వైవ్ అవ్వాలి అంటే ఈ 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది ఉండకూడదు. ఎందుకంటే బొట్టు లోపలికి తీసుకెళ్లిపోయింది 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది. ఈ టైప్ సి పోర్ట్స్ కి స్పీకర్ గ్రిల్స్ కి కొన్ని ప్రివెన్షన్స్ తీసుకుంటారు, బట్ 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసుకోవడం కొంచెం ఇబ్బంది. సో వాటర్ రెసిస్టెంట్ విషయంలో మనం ఈ పాయింట్ ని కన్సిడర్ చేయొచ్చు. 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేస్తే వాటర్ రెసిస్టెంట్ ఉండిద్ది అని. కానీ ఎన్ని ఫోన్స్ 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేసిన ప్రతి ఫోన్ వాటర్ రెసిస్టెంట్ ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా. 20,000లో ఒక్క బ్రాండ్ ఇస్తుంది, Moto Edge 40 Neo ఒక్కడ తప్ప. మిగతా ఏ బ్రాండ్ ఇస్తుంది 3.5 హెడ్ ఫోన్ జాక్? కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేసిన బ్రాండ్స్ చెప్పమంటే 4-5 చెప్పేసి వచ్చు సరదాగా. లేదు 20 నుంచి 30,000 దగ్గరలోకి వచ్చినా కానీ 1-2 ఫోన్లు మనకు వాటర్ రెసిస్టెంట్ ఇస్తున్నాయి, కానీ అన్ని బ్రాండ్స్ 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేస్తాయి. 10లో 1-2 ఫోన్స్ మాత్రమే ఈ 3.5 జాక్ ని ఇస్తున్నాయి. కానీ వాటర్ రెసిస్టెంట్ కూడా అంతే, 1-2 ఫోన్స్ ఇస్తున్నాయి. సో జస్టిఫికేషన్ అయితే లేదు 3.5 జాక్ తీసేసినంత మాత్రాన వాటర్ రెసిస్టెంట్ ఇస్తున్నామని చెప్పని. బట్ చెప్పుకోవడానికి బాగుంది కాబట్టి చెప్తున్నాయి అంతే బ్రాండ్స్. అండ్ ఇంకో విషయం చెప్పిన, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉన్న ఫోన్స్ లో కూడా హైలీ వాటర్ రేటెడ్ ఫోన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2014 లో సామ్సంగ్ నుంచి లాంచ్ అయిన సామ్సంగ్ S5 దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండిద్ది, అట్ ద సేమ్ టైం IP65 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉండిద్ది. ఇది కూడా అంతే రీసెంట్ టెక్నాలజీ ఏం కాదు, 2014-15 లోనే ఇంప్లిమెంట్ చేసిన టెక్నాలజీ. ఈ రీసెంట్ టైమ్స్ ఇంప్లిమెంట్ చేయలేరా? 3.5 జాక్ తీసుకొచ్చి IP రేటింగ్ మీద వర్క్ చేయలేరా? చేయగలరు, కాకపోతే తెలుసుగా EMM ఎందుకు ఇస్తావురా? ఇప్పుడు నువ్వు అడిగామని చెప్పని అన్ని ఇచ్చేస్తావా ఏంది నీకు? సో ఇవి ఓవరాల్ గా ఒక 4 మేజర్ రీజన్స్ 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసేయడానికి. ఒకటి, నేను ఫస్ట్ చెప్పినట్లు కాస్ట్ కటింగ్. అదేమి పెద్ద గ్రౌండ్ బ్రేకింగ్ డిఫరెన్స్ ఏం తీసుకురాదు. మేకింగ్ చార్జెస్ లో చాలా తక్కువ జరుగుతుంది కాస్ట్ కటింగ్, బట్ దాన్ని కూడా కన్సిడర్ చేయాలా అనేది నాకు అర్థం కావట్లేదు. 2, స్పేస్. ఈ స్పేస్ ని ఎంత వరకు ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తాయని చెప్పనేది కూడా మనకి యాక్చువల్లీ ఇక్కడ డౌట్. అండ్ థర్డ్ ది డిజైన్, చాలా థిన్ గా ఫోన్ తీసుకురావాలని చెప్పనేది. అండ్ ఫైనల్ 4th రీజన్, వాటర్ రెసిస్టెంట్ కి సంబంధించి. ఈ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పని ఒక కాన్సెప్ట్ తప్ప మిగతా ఏవి కూడా అంత వ్యాలిడ్ అన్నట్లు నాకు అనిపించలా. సో నా ఉద్దేశం ప్రకారం మిగతా ప్రతి ఇన్అప్రోప్రియేట్ రీజన్ చెప్పి 3.5 హెడ్ ఫోన్ జాక్ ని తీసేయడం, స్కిప్ చేసేయడం అంత వ్యాలిడ్ కాదు అన్నట్లు నాకు అనిపించింది. ఒక సగటు మిడ్ రేంజ్ యూజర్ గా నేనైతే ఖచ్చితంగా 3.5 హెడ్ ఫోన్ జాక్ ని కోరుకుంటున్నా. ఒకవేళ మీరు కూడా 3.5 హెడ్ ఫోన్ జాక్ ఎక్కువ యూస్ చేస్తాను, నాకు ఖచ్చితంగా కావాలి అని చెప్పి మీరు ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో జాయిన్ అవ్వండి. 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మేము ముందు తీసుకొస్తూ ఉంటా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.